విఠల్ ఫ్లాట్లో లైట్లు వెలుగుతున్నాయి. బెల్ నొక్కింది శోభ. తలుపు తెరిచిన అతడు ఆశ్చర్యపడ్డాడు. లోపల నుంచి శేషగోపాలం కంఠం. విందతి చందాన మందు కిరణమను లోపలికి రమ్మని పిలవలేదు విఠల్. ఏంటి శోభ, ఏమైంది అన్నాడు. ఆమె తల కదిపింది. ఏమీ అవలేదు అన్నట్టు. శేషగోపాలన్ కంఠం రెక్కలు పరుచుకుని ఎగురుతున్న విహంగంలా స్వేచ్ఛా విహారంలా సాగుతోంది. ఆమె ఊహలు కలగా పొలగంగా దారి తెన్ను లేకుండా పరుగులు పెడుతున్నాయి. మోకాళ్లు దిగిన నైటి విప్పుకున్న జడ గుర్తుకొచ్చాయి. విఠల కళ్ళు చూస్తూ నిలబడింది. సావిరహే తవదీనా కృష్ణ, సావిరహే తవదీనా. శేషగోపాలన్. విఠల్ చేయి జాపి ఆమె మోచేతిని తాకాడు. తలుపు మీద చేతిని వెనక్కు తీసుకుందామె. లోపలకు మెల్లగా లాగి ఆమె భుజాల మీద చేతులు అంచాడతను. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 2 సో ఎందుకొచ్చావు? ఆమె ఆలోచించింది. ఎందుకో తనకే తెలీదు. అతన్ని చూడాలనిపించింది. వచ్చింది. ఎందుకో ఒక్కసారి అతన్ని కళ్ళతో చూడాలని, తన ఆలోచనలన్నీ ఊహాగానాలు కావని తెలుసుకోవాలని, నిన్ను చూడాలని. బుద్ధిగా అతని చేతుల కింద కదలకుండా నిలబడింది శోభ. అతని చేతులు తన భుజాల నుంచి కదిలినప్పుడు, తన నడుంకి ఇరుపక్కల ఆనినప్పుడును ఆమెని దగ్గరకు తీసుకున్నాడు విఠల్. ఎంతోసేపు అలా నిలబడ్డారు. ఆమెకి కాలం నిలిచిపోయినట్టు అనిపించింది. అతను భుజానికి చెంప ఆనించి నిలబడితే ఎంతో ధైర్యంగా తృప్తిగా తోచింది. అతని చేతులు తన తలకట్టుని నిమురుతుంటే ఏడుపొచ్చింది ఎందుకో. తన తలుపు అలాగే తెరిచుంచి రా అన్నాడతను. సుమ తలుపు దగ్గరకు నడిపించి తలుపు తెరిచి పట్టుకున్నాడు. పొద్దుట కలుద్దాం అన్నాడు. ఆమె మళ్ళీ అతని దగ్గరగా ఒదిగిపోయింది. నథింగ్ డూయింగ్. ఆమె కళ్ళల్లో వేడుకోలు, ప్రార్థన. ప్లీజ్, నాకిది చాలా సులభం అనుకుంటున్నావా? చటుక్కున చిరునవ్వు నవ్విందామె. పొద్దుటే అంది. ఎందుకు నవ్వావు? ఇంకా నవ్వుతూనే రాగం తీసింది శోభ. మనసు స్వాధీనమైన ఈ ఘనునికే. ఆ తర్వాత ఆమెకి హాయిగా నిద్ర పట్టింది. ఆ మర్నాటి నుండి శోభలో కొత్త ఉత్సాహం. శోభ లేచేసరికి సుమ సాధన మొదలుపెట్టి పాడుతోంది. గౌతమ్ లేవలేదింకా. అతన్ని లేపలేదేం అంది శోభ మొహం కడుక్కొచ్చి. లేటుగా వెళ్ళని తెలుస్తుంది అంది సుమ. నువ్వు మరీ అన్యాయం. ఎలా అనుకున్నా సరే. టీ వద్దు సుమ. సుమ లేచింది. సుమ, శోభ పిలిచింది. సుమ ప్రశ్నార్థకంగా చూసింది. నాకు పాడి పెట్టవే, నేను తిరిగి సాధన చేస్తాను. సుమ మొహంలో ఆనందం వెలివిరిసింది. గౌతమ్ తయారై వెళ్లేసరికి 10. సుమని విసుక్కుని కసురుకుని శోభన్న తనని లేపనందుకు విరుచుకుపడి వెళ్ళాడు. 11కి విఠల్. బెల్లు వినబడగానే తెలుసు శోభకి విఠలని. వెళ్లి తలుపు తెరిచింది నవ్వు మొహంతో. హలో. అతన్ని చూడగానే ఒక నిరాశ. అతని మొహంలో ఎలాంటి మార్పు లేదు. తనలా కాదు. అతని పలకరింపుతో సర్దుకుంది. ఈ రోజు ఎక్కడికి వెళదాం? నీ ఇష్టం అంది. టీ తాగుతావా విఠల్? ఏదన్నా తింటావా? సుమ పలకరించింది. ఏం వద్దు. మీ మద్రాసి అమ్మాయిని కాసేపు బయటికి తీసుకెళ్లే పర్మిషన్ ఇవ్వండి చాలు. సుమ నవ్వింది. జాగ్రత్తగా చూసుకో అంది. ఎక్కడికి వెళుతున్నాం? కారులో కూర్చుని అడిగింది శోభ. చూస్తావుగా. ఢిల్లీలో అతి ఖరీదైన చోటికి తీసుకువెళ్లాడతను. పంజాబీ సూట్స్ తీస్తుంటే ఆమెకి కోపం వచ్చింది. ఎందుకు అంది. నేను జీన్స్ లో చూసి చూసి మార్పు కోసం. నేను ఇంకో రోజు వద్దామనుకున్నాను ఇలాంటి షాపింగ్కి సుమను తీసుకుని. ఇప్పుడిక్కడికి ఎందుకో? నా దగ్గర డబ్బులు లేవిప్పుడు. ఇంట్లో వదిలొచ్చాను. సైట్ సీయింగ్ కదా అని. నా దగ్గరున్నాయి. అవి నేనెలా ఖర్చు పెడతాను? డోంట్ బీ సిల్లీ. విఠల్, నువ్వేమనుకుంటున్నావో తెలీదు గాని నేనలా ఇంకొకళ్ళ డబ్బులు ఖర్చు పెడితే కొనుక్కోను. ఇంకొకళ్ళు ఎవరో అయితే కదా. అలా కాదు. ఫస్ట్ ఎక్ శోభ. ఆమె వెళ్లిపోయి కారులో కూర్చుంది. విఠల్ వెంట వస్తాడనుకుంటే ఆశాభంగమే కలిగింది. అతను 10 నిమిషాల తర్వాత వచ్చాడు. చేతుల నిండా ప్యాకెట్స్. ఇప్పుడు చెప్పు, ఇవాళేం చేద్దాం? నన్నింటికి తీసుకెళ్ళు అంది పళ్ళ బిగున. ఒక్కోసారి నిన్ను చెవులు మెలియాలనిపిస్తోంది. శోభ నాలుగు జాపి వెకిరించింది. ఇంకా? విఠల్ ఆమె ముక్కు పట్టుకుని ఊపాడు. శోభ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. వింటున్నాను, చెప్పు. ఇలా కాదు. విఠల్ కాసేపు ఆలోచించాడు. కారు స్టార్ట్ చేశాడు. ఢిల్లీ రోడ్డు కాస్త అర్థమవుతోన్న శోభ ఇంటిదారి పడుతున్నామని గ్రహించింది. కారు గ్యారేజ్లో పార్క్ చేసి ప్యాకెట్స్ అందుకున్నాడు విఠల్. రా. శోభ దిగి తన వైపు తలుపు లాక్ చేసింది. విఠల్ ఇంట్లో పరుపు మీద కూర్చునేదాకా ఇద్దరూ మాట్లాడలేదు. శోభ, నిన్న నేను అన్నది. కళ్ళు వాల్చుకుని ఓరచూపులతో విఠల్ని పరికించిందామె. సీరియస్ గా ఆలోచిస్తే అనిపించింది నేను తొందరపడి మాట్లాడానేమో. శోభ కళ్ళు తిప్పేసుకుంది. పరుపు మీద వేలితో గీతలు గీయసాగింది. ఆఫ్టర్ ఆల్ నీ వయసుకి ఈ ఆకర్షణ, కుతూహలం సహజం. నేను దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నానేమో.
అందమైన దానివి, ప్రతిభాశాలివి, నీకెంతో భవిష్యత్తుంది. నీ జీవన సరళి వేరు. నిన్ను మద్రాసు మట్టి నుంచి ఢిల్లీకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తట్టుకోగలవా? శోభ నోరు విప్పబోయింది. నన్ను పూర్తిగా చెప్పని. నువ్వు నెల్లాళ్ళుండి వెళ్ళిపోదామనుకున్నావు. మద్రాసు వెళ్ళిపోయి నన్ను మరిచిపోగలవేమో. ఇది కేవలం ఆకర్షణ. ఎన్నాళ్ళు కలిసి తిరగడం వల్ల ఏర్పడి ఉండొచ్చు. నేను చాలా కాలంగా స్త్రీ గురించి ఆలోచించను కూడా లేదు. ఏకాంతంగానే జీవిద్దామనుకున్నాను. నిన్ను చూస్తే మళ్ళీ ఒక తోడు కావాలనిపిస్తోంది. అది కొన్నేళ్ల బ్రహ్మచర్యం తర్వాత తోచే సహజమైన కోరికో, నీ సాహచర్యమే కావాలన్న కోరికో నాకు స్పష్టంగా తెలియడం లేదు. నువ్వింకా చిన్నపిల్లవి. ఆగిపోయి సిగరెట్ల కోసం తడుముకున్నాడు విఠల్. స్మోక్? వద్దు. విఠల్ కనుబొమ్మలు పైకి ఎగిరాయి. ఏం? మానేశాను. విఠల్ నవ్వాడు. ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. మద్రాసి అమ్మాయిలంతా నీలాగే డేరింగ్ గర్ల్స్, అవునా? డేరింగ్ ఏముంది? శోభ మామూలుగానే ప్రయత్నం చేసింది. సిగరెట్టు కాల్చడం డేరింగా? నిన్న రాత్రి నా తలుపు తట్టడం డేరింగ్ కాదా? దానికేముంది? యు సిల్లీ గర్ల్. విఠల్ చెయ్యి ఆమె తల మీద అనింది. కదిలి గెడ్డం కింద చేరింది. తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు విఠల్. నేను మంచివాణ్ణి కాకపోయి ఉంటే ఏమై ఉండేదో తెలీదు. ఏమై ఉండేది అనుకుందామే. నేను నువ్వు కావాలనుకోనిది ఏదీ జరుగుండదు. విఠల్, నీకో సంగతి చెప్పనా? చెప్పు. నేను చాలా కాలంగా చచ్చిపోదామనుకుంటున్నాను. హౌ సిల్లీ. కాదు, నిజంగానే. ఎందుకు? ఏమో. నేను బ్రతికుండి సాధించేది ఏముంది? డాన్సర్గా పేరొచ్చింది చాలదు. పెళ్లి చేసుకోవాలని లేదు. ఉద్యోగం చెయ్యాలని లేదు. గమ్యం లేని జీవితం తప్ప ఏముంది నా ఎదురుగా? అందుకు. విఠల్ ఆమె మొహాన్ని రెండు చేతుల మధ్య పొదివి పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తోందా అని అడిగాడు మృదువుగా. ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు. శోభ. విఠల్ వేలొకటి ఆమె బుగ్గని స్పృశిస్తోంది. ఆమె కళ్ళు మూసుకుంది. నువ్వు మనసు మార్చుకున్నావన్నట్టు జ్ఞాపకం. మరిదేం పని? అంది అస్పష్టంగా. తాకితేనే తప్ప. తలూపిందామె. నిన్న రాత్రి మాటెత్తకు. శోభ విఠల్ చేతులకి దూరంగా జరిగి గుడ్ గర్ల్ అన్నాడు. పొరుపు మీదకి వాలి కళ్ళు మూసుకున్నాడు. నువ్వు ఆలోచించుకో శోభ. నువ్వు వెళ్ళిపోయే ముందు ఇంకోసారి మాట్లాడుకున్నాం. అంతదాకా రాత్రులు నా తలుపు తట్టకు. ఆమె లేచి నిలబడింది. ఏ, ఎక్కడికి? కళ్ళు తెరవకుండానే అన్నాడు విఠల్. నేను వెళుతున్నాను అందామె. ఇలారా. చేయి జాపాడు. సందేహించింది శోభ. నాకు ఆకలిస్తోంది. అబద్ధం. నవ్వేసిందామె. విఠల్ పక్కన మోకాళ్ళ మీద కూర్చుంది. ఏంటి? ఏం లేదు. అతని చెయ్యి శోభ చేతి మీద ఆనంది. కాసేపు అలా కూర్చో. చేతిని తాకి తాకనట్టు వేళ్ళు. ఆమె నిశ్చలంగా కూర్చుంది. ఏదన్నా పాడు. వంగి విఠల్ ఛాతి మీద తల వాల్చింది. గుండె చప్పుడు వింటూ విఠల్ తల కదిపాడు. ఏంటి? అంది గుసగుసగా. నీ జుత్తు కితకితలు పెడుతోంది. రేగిన తలని సవరిస్తున్నాయి విఠల్ వేళ్ళు. శోభ, నువ్వెంత అమాయకురాలువో నీకు తెలీదు అన్నాడు. ఏం? సరిగ్గా కూర్చుంది శోభ. మాట మార్చాడు విఠల్. నిన్న పాడావే, ఏంటది? మనసు స్వాధీనమైన కూనిరాగం తీసింది శోభ. అంటే? చెప్పింది నవ్వుకుంటూ. ఈ రోజేం పాడతావు? శోభ ఆలోచించింది. అప్పుడు మనసు నిలుచునటే అతివరో అదేటి మాట అని పాడింది. నీకిలా పాటలన్నీ ఫింగర్ టిప్స్ మీద ఎలా ఉంటాయి? విని విని. అలా కాదు, సందర్భానికి తగ్గట్టు కోట్ చేసేంతలా. చిన్నప్పుడు అమ్మ, నేను, నాన్నగారు ఒక ఆట ఆడేవాళ్ళం. అమ్మ ఒక రాగం పాడేది. అదేంటో గుర్తుపట్టాలి. కొన్నాళ్ళకి నేను గుర్తుపట్టలేని రాగమే ఉండేది కాదు. అమ్మ గొంతు సవరించుకుంటేనే ఏం పాడుతుందో తెలిసిపోయేది. శోభ జ్ఞాపకాలకి నవ్వుకుంది. కొన్నాళ్ళకి సొమొచ్చింది. అమ్మ ఇంకో ఆట కనిపెట్టింది. ఒక రాగం పాడితే దానిలో ఉన్న రచనలన్నీ పేర్కొనాలి. నేను సుమ ఇంట్లో ఉన్న కృతులు, గ్రంథాలన్నీ వెతికేవాళ్ళం. అమ్మకి అన్ని కృతులు కంఠస్థం. ఇక ఆ రాగంలో కృతులు లేవు అనుకుంటే ఏదో ఒకటి మాకు దొరకని కనుక్కోని కృతి పాడేది. సుమకి నేర్పేది. సుమ విడిగా కచేరీలిచ్చారా ఎప్పుడైనా? లేదు. నా నాట్యానికి పాడేది. అమ్మకి వెనక పాడేది, అంతే. అమ్మ చాలా ప్రయత్నించింది. కానీ సుమకి కచేరీ చేసే మెచ్యూరిటీ, మనోధర్మం అలవడలేదు. మనోధర్మం అంటే? శోభ లేచి నిలబడింది. నేను చెప్పను అంది. సుమని అడుగుతాలే. అడుగు, నాకేం? నువ్వు మూతి ముడుచుకుంటే చాలా బాగుంటావు. కనకనా రుచిరా రాగం తీసింది శోభ. విఠల్ తను లేచి నిల్చున్నాడు. నేనొకటి చూపిస్తాను అన్నాడు స్టీరియోడెక్ గదిలోకి దారి తీస్తూ. గోడ కాంచిన నిలువెత్తు చిత్రం శోభది. చార్కోల్తో గీసింది. శోభ హరిప్రియ కలుసున్న ఫోటో ఆధారంగా గీసిందని తెలుస్తోంది.
మోకాళ్ళ మీద కూర్చుని వీపు కొంచెం గూనివేసి పైకి చూస్తున్న శోభ. ప్రాక్టీస్ పని కట్టుకున్న పొట్టి చీరలోంచి పిక్కలు కనబడుతున్నాయి. కండరాలు నీడలు తేలుతూ వంగిన పాదం మీద గడ్డి పలకలు. శోభ చేతులు ఓ ఖాళీ గార్డెన్ చైర్ మీద జడ అంచు కాలిని తాకుతూ, మూడు వంతులే కనిపిస్తోన్న మొహంలో శ్రద్ధ, ఏకాగ్రత. నువ్వు శిల్పివనుకున్నాను అంది శోభ చాలాసేపటి తర్వాత. ఇంకేం అనలేవు? ఏమనమంటావు? ఎదురు ప్రశ్నలు వేయకు. సరే, ఇంకేం అనడానికి తోచడం లేదు. తోచినప్పుడేను. ఇది నిన్ను తొలిసారి చూసినప్పటి నుంచి వేస్తోన్న చిత్రం. నా ఫోటో తొలిసారి చూసినప్పటి నుంచి అను. ఆ చిత్రంలో కనబడుతోన్న తన ఆత్మ శోభని భయపెట్టింది. గొంతు పూడ్చుకుపోయేలా, కళ్ళ నీళ్లు తిరిగి మండేలా చేసింది. పెడసరంగా మాట్లాడి తన రియాక్షన్ ని కప్పిపుచ్చుకోవడం శోభకి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు వద్దనుకున్నా వదులుకోబడని అలవాటు. నీ ఫోటోలో ఉండేది నువ్వు కాదా? ఆ ఫోటోలో మాత్రం కాదు. మీ అమ్మతో ఉన్నందుక? శోభ తల వంచుకుంది. శోభ కరుపు మీద పడేసిన సిగరెట్లు తీసుకుని తలుపు దగ్గరికి దారి తీస్తున్నాడు విఠల్. నువ్వు మీ అమ్మతో ఎందుకు పాడకూడదు? శోభ పెదవి కొరుక్కుంది. ఎందుకంటే నేను వెనక పాట పాడడం కన్నా బాగా పాడగలను కాబట్టి. ఆ సంగతి మీ అమ్మకు తెలుసా? శోభ భుజాలు కొదిపి ఊరుకుంది. తెలియకపోతే ఆవిడ తప్ప నీ మీద ఆశలు పెంచుకోవాలన్నా నీ శక్తి సామర్థ్యాలు తెలియాలి కదా. ఆవిడికి నీ గురించి ఏమీ తెలియకుండా చేస్తూ ఆవిడ నిన్ను అర్థం చేసుకోలేదు అనడం చైల్డిష్గా లేదు? సుమ తలుపు తెరిచి శోభ మొహం చూస్తూనే పసిగట్టింది. ఏంటి, మళ్ళీ దెబ్బలాడుకున్నారా? శోభకి సలహాలు వినడం బ్రోత అన్నాడు విఠల్. ఆడకుండా సలహాలిచ్చే వాళ్ళకి నేను జవాబులు చెప్పను. శోభ నొక్కిను కంది. ఎవరన్నా తన మేలు కోరతారంటే నమ్మదు, అందులో వాళ్ళమ్మంటే అసలు నమ్మదు. శోభ మూతి వంకర తిప్పి బాత్రూంలోకి వెళ్లి తలుపు చప్పుడు చేస్తూ మూసుకుంది. అద్దంలో తన మొహం తనకే కొత్తగా తోచింది వింతగా. మద్రాసు వెళ్ళాక అమ్మ దగ్గర పాఠాలు మొదలు పెడితే, మద్రాసు వెళ్ళకపోతే, విఠల్ ఫ్లాట్లో విఠల్ భారీగా, మద్రాసు తన గదిలో డ్రెస్సింగ్ టేబుల్ అరలో ఉన్న మాత్రలు గుర్తుకొచ్చాయి శోభకి. ఒంటరితనం, నిరాశ, గమ్యం లేని బ్రతుకు. శోభ మొహం కడుకుని బయటకొచ్చేసరికి సుమ చుట్టూ సల్వార్ కమీజుల్ని, పంజాబీ సూట్స్ ని పొరుచుకుని కూర్చుంది. ఎందుకే వద్దన్నావట? శోభ ఆ బట్టలను చూసింది. జరీ పువ్వులు, నీటి రంగుల్లాంటి నీలం, ఆకుపచ్చలలో ప్రింట్సు, ఎర్రని పూలతో నిండిన నిమ్మపండు రంగు సెట్ ఒకటి, అర్ధరాత్రి ఆకాశపు రంగు సిల్కు సెట్ ఒకటి, కనీసం 6 డజను సెట్సు. ఎందుకివన్నీ అంది. ఎందుకేంటి? సుమ నవ్వింది. ఇది బాగుంది, తొడుక్కుని చూపించు అంది లేత నీలం ప్రింట్ ఒక సెట్టు తీసి. ఎంతయ్యాయో అడుగు అంది శోభ. ఎంత విఠల్? నన్ను డైరెక్ట్ గా అడగమను, జవాబిస్తాను. శోభ పెదవి కొరుక్కుంది. విఠల్, ఇవన్నీ ఎంతయ్యాయి అంది. నీకనవసరం. విఠల్ నవ్వాడు. నచ్చాయా లేదా? అది వేరే విషయం. శోభ పట్టుగా అంది. ఎంతయ్యాయో చెబితే ఆ ఖరీదిచ్చేసి తర్వాత. ఇది సుమా వరుస. విఠల్ విసుక్కున్నాడు. శోభ, నా దగ్గరుంటున్నందుకు నాకు డబ్బులివ్వు వెక్రించింది సుమ. ఎందుకు కొన్నాడు అడుగు ఆమె విసురుగా అంది. ఎందుకు విఠల్? బాగున్నాయని. అబద్ధం. నన్ను ఈ జీన్స్ లో చూసి చూసి విసిగెత్తట. విసిగెత్తిందని లేదు, మార్పు కోసం అన్నాను. రెండూ ఒకటే. డోంట్ బీ సిల్లీ. నీకంత నన్ను జీన్స్ లో చూడడం విసిగైతే చీర కట్టుకుంటాను అంది ఆమె జడ చుట్టి ముడి వేసుకుంటూ. సరే, చీర కట్టుకో. రాత్రి డిన్నర్కి తీసుకువెళ్తాను. ఇవి తీసుకుంటే సాయంత్రం సినిమాకి తీసుకువెళ్తాను. ఈ ఎర్రపూలది వేసుకో, సుమ సలహా ఇచ్చింది. నాకు వద్దు. ఫస్ట్ ఎయిక్ శోభ. సుమ విసుక్కుంది. వాటి ఖరీదు? విఠల్ మొహం చూసి నోటికి తాళం వేసింది. ఆమె మౌనంగా ఆ బట్టల్ని అందుకుంది. విప్పి చూసింది అన్నింటినీ. 2 నిమిషాల తర్వాత తలెత్తి థ్యాంక్ యూ అంది. గుడ్ గర్ల్. మూతి ముడుచుకుందామే. నేను సినిమాకి రాను అంది. మరేం చేద్దాం? విఠల్ ప్రశ్నలో నవ్వు. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను చూస్తాను. నీ ఇష్టమన్నానుగా అందామె చివరి మాట తనదే కావాలని. అరగంట వాగ్వాదం తర్వాత శోభ తన పంతం నెగ్గించుకుని పట్టుచీర కట్టుకుని వెళ్ళింది డిన్నర్కి. సుమ పట్టుచీర, ఒక్కరంగు చీర. ఎందుకంటే తనకి తెలుపు, నలుపు రవికలు తప్ప వేరే రంగులు రవికలు లేవు. సాపుగా దూకుని జడ వేసుకుంది. కాటుకు పెట్టుకుంది సుమ బ్రతిమిలాడిందని. అచ్చం మద్రాసీ అమ్మాయిలా ఉన్నావు. ఆమె ఊరుకుంది. మార్చేసుకుని జీన్స్ వేసుకుంటాను అని బెదిరించింది. వద్దు, బాగున్నావు అని గౌతమ్ సమాధానపరిచాడు. మీ ఊళ్ళో అయితే మల్లెపూలు కూడా పెట్టుకునుందో విఠల్ వెకిరించాడు. సుమ, నా రవ్వల తీసి ఇవ్వవే, ముక్కుపొడ కూడా పెట్టుకుంటాను. శోభ బింకంగా అంది. ది సౌత్ ఇండియన్ లుక్ అని దీన్ని పేటెంట్ చేద్దాం. విఠల్ నవ్వాడు.
చెప్పవే సుమ, బాలేనా? సందేహంగా అడిగింది శోభ. నీకేం బంగారు బొమ్మలా ఉన్నావు. సుమ నవ్వుతూ దిష్టి తీసినట్టు అభినయించింది. విఠల్ పక్కన కారులో కూర్చుందే గాని శోభకన్నీ బెంగలే. గౌతమ్కి సుమ అసలేమన్నా చెప్పిందా లేదా? సుమకి తనిలా విఠల్తో రావడం నచ్చలేదేమో. విఠల్తో రావడం తప్పేమో. అమ్మకి తెలిస్తే మండిపడుతుంది అనుకుంది. తిడుతుంది. లెక్చర్లు, సనుగుడు, జవాబు వినిపించనివ్వదు. ఇప్పుడు శోభకి ఏదైనా కరిపిరేకి వివరించే ఓపిక పోయింది. అర్థం చేసుకోదు. కావాలని అపార్థం చేసుకుంటుంది అని. విఠల్తో ఇక్కడ ఉన్నన్ని రోజులేగా గడపగలిగేది అని సర్ది చెప్పుకుంది తనకి తానే. మద్రాసు వెళ్ళిపోతే విఠల్ని మళ్లీ జన్మలో చూడదు తాను. అవకాశం ఉన్నప్పుడే కొంచెం ఆనందాన్ని అనుభవించడంలో తప్పులేదు అనుకుంది. ఇది ప్రేమ? శోభకి అనుమానం. విఠల్ అన్నట్టు ఆకర్షణ మాత్రమేనా? ప్రేమ ఎలా తెలుస్తుంది? సుమకి ఎలా తెలిసింది? విఠల్తో తను జీవితమంతా గడపగలదా? అసలు విఠల్ మనసు మార్చుకున్నాడేమో కదా. ఎలా జరుగుతుంది పెళ్లి? అమ్మకి వ్యతిరేకంగా నాన్నగారు ఒప్పుకోరు. అసలు తనకి పెళ్లి చేసుకోవాలనుందా? పెళ్లి, సంసారం, వంట, వరపు. విఠల్ ఆర్థిక పరిస్థితిని బట్టి వంట, వరపు చేయనక్కర్లేకపోయినా సంసారం, బాధ్యతలు, రొటీన్ జీవితం. అమ్మనీడకు దూరంగా వెళ్ళిపోవడం ఒకటే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఒకవేళ విఠల్కి ఏమన్నా అయితే అప్పుడు? శోభకి తన ఆలోచనల మీద కోపం. నీతో మాట్లాడకూడదు అనుకున్నా నిజానికి. యు లిప్ లవ్లీ. విఠల్ మాటలతో సర్దుకుంది శోభ. ఏం ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ గురించి అంది. ఫ్యూచర్? ఏ రోజుకా రోజు బ్రతకచ్చుగా. భవిష్యత్తు గురించి ఎందుకంత ఆలోచన? ఆలోచించకపోతే ఎలా? ఆలోచించడానికి ఏముంది? అమ్మరాగానే ఈ సంగతి చెప్పడం. ఆవిడ అనుమతుంటే గొడవే లేదు. లేకపోతే నీకు 21 నిండగానే పెళ్లి చేసుకోవడం. నీ అనుమానాలన్నీ ఏమయ్యాయి? అంత నిశ్చయంగా చెబుతున్నావు? ఆలోచిస్తున్నాను అన్నాను. ఎన్నో సందేహాలు, ప్రశ్నలు, భయాలు తలెత్తి తేరతాయి. అవన్నీ పరిష్కరించుకోగలమన్న ధైర్యం నాకుంది. శోభ ఊరుకుంది. సిటీ మారుమూలలో ఏదో రెస్టారెంటు. కారు పార్క్ చేసి శోభకి తలుపు తెరిచి పట్టుకున్నాడు విఠల్. అతను బాగా తెలుసునన్నట్టు పలకరించాడు స్టీవర్ట్. విఠల్ ఆర్డర్ ఇస్తున్నంతసేపు రెస్టారెంట్ పరికిస్తూ కూర్చుంది. రొమాంటిక్ గా క్యాండిల్ లైట్ డిన్నర్. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడను? ఎదురు ప్రశ్నలు వేయకు. అమ్మ సరిగ్గా అలాగే అంటుంది. అమ్మంటే జ్ఞాపకం వచ్చింది. నీ డాన్స్కి ఎప్పుడన్నా పాడారా? శోభ పక్పకా నవ్వింది. అమ్మ నన్ను జన్మకి క్షమించదు ఇది వింటే. ఏం? అమ్మ స్టేటస్కి తన డాన్స్కి పాడటమే. అయినా అమ్మ ఆర్కెస్ట్రాతో కూర్చుని పాడే కన్నా ఊరేసుకుంటుంది. ఎవరూ పట్టించుకోరు. క్రిటిక్స్, సీరియస్ ప్రేక్షకులు తప్ప. ఓపిక కావాలి. డాన్సర్తో కోఆర్డినేషన్ ఉండాలి. శోభ మళ్ళీ నవ్వింది. అమ్మకేం కర్మ పట్టింది నాకు పాడడానికి అంది. శోభ, నాకు మోడల్ చేస్తావా? కళ్ళెగరేసింది ఎందుకన్నట్టు. నిన్ను శిల్పంగా చెక్కుతాను. పాలరాతిలో అమరకావ్యం. శోభ నవ్వింది. పాలరాతిలో కాదు, మహాగని కర్రతో చెక్కుతాను నిన్ను. కంజూస్. సీరియస్ గా చెబుతున్నాను. కర్ర జీవం ఉట్టిపడుతోంది. దాదాపు ప్రాణం పోసుకుంటుంది. నీ వ్యక్తిత్వాన్ని కర్రలోనే రూపకల్పన చెయ్యాలి. నేను ప్రాణం లేని కట్టెనంటావు. శోభ కొట్టి పారేసింది. విఠల్ ఎంత వివరించినా కర్రలో సుందర శిల్పం రూపుదిద్దుకుంటుందని నమ్మబుద్ధి కాలేదు. మనసు చూపుమంది. నన్నెందుకు శిల్పంగా చెక్కడం అంది. నువ్వు నాట్యం చేస్తుంటే చూశాను కాబట్టి, నీలో కనిపించే వయసుకు తగ్గ భావాలు ఎక్కడ నేర్చుకున్నావో అర్థమైంది కాబట్టి. వయసుకు తగ్గ భావాలు నేర్చుకోవడం ఏమిటి? శోభ వికరించింది. కాదు శోభ, సాధారణంగా నీ మొహంలో చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్స్ మెదులుతాయి. ఉండుండి స్త్రీలా కనిపిస్తావు. మళ్ళీ పాపాయిలా. అసలు రొమాన్స్ ఎరగని అమ్మాయికి నీ మొహంలో మెదిలే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సాధ్యమవుతుందని ఇప్పుడు తెలిసింది. భరతనాట్యంలో నువ్వు అభినయం చేసే థీమ్స్ వల్ల అది సాధ్యమవుతోందని. మధ్యాహ్నమంతా ప్రాక్టీస్ చేసింది శోభ. విఠల్ మొదట కుతూహలానికే చూసిన శోభ వర్ణం ఆడుతుంటే అపరిమితుడే కూర్చుండిపోయాడు. శోభ అతన్ని చిలిపిగా చూసి సావిరహే తవదీనా ఆడింది. అంత చక్కగా పాడే అమ్మాయికి ఇంత నైపుణ్యంతో ఆడడము చేతనవడం అద్వితీయమైందిగా తోచింది అతనికి. అదే అన్నాడు. ఆమె తేలిగ్గా తీసేసింది దాన్ని. నాకు నృత్యం మీదున్న ఇంట్రెస్టు అభినయం మీద లేదు అంది. మా గురువుగారు నొచ్చుకుంటారు వింటే. కానీ నాకెంతసేపు ప్యూర్ డ్యాన్స్ ఆడాలనుంటుంది. అభినయం సిల్లీగా తోస్తుంది. మరెలా అంత బాగా అభినయించగలుగుతున్నావు? పట్టుదలగా అభ్యసించడం వల్ల, పాఠాలు సీరియస్ గా వినడం వల్ల. అంతట్లో సుమ టీ తేవడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. సుమ చీర కట్టుకుని ఆడింది శోభ. సాధారణంగా తను సాధన కోసమనే ప్రత్యేకంగా నేయించుకుని కట్టుకునే చీరలు తెచ్చుకోకపోవడం తప్పైపోయిందంటూ. మానేశానన్నావుగా? సుమ ఎత్తి పొడిచింది. నెల్లాళ్లుగా అలవాటు తప్పిన వ్యాయామానికి ఒళ్లంతా తడిసిపోయింది.
తల తడిగా ఉందని జడ విప్పుకుంది శోభ. తలంటి పోసుకుని తర్వాత తలారలేదని డిన్నర్ మానేయకు. సుమ మాటల్ని పట్టించుకోకుండా స్నానానికి వెళ్ళింది శోభ. ఏంటి మళ్ళీ ఆలోచనలో పడ్డావు? విఠల్ పలకరింపుతో మళ్ళీ రెస్టారెంట్లోకి వచ్చింది శోభ మనసు. అంతగా ఆలోచించాలా? దేనికి? తెల్లబోయింది. నాకు మోడల్ చేయడానికి. అక్కర్లేదు. ఆమె నవ్వింది. నీ ఇష్టం. బంకమట్టితో చేస్తానన్నా పర్వాలేదు. సిల్లీ గర్ల్. ఐస్ క్రీం తింటుంటే అన్నాడు విఠల్. నువ్వు నీ జీన్స్ లో వచ్చుంటే నిన్ను ఏదన్నా డిస్కోకి తీసుకెళ్లి ఉండేవాణ్ణి. ఆవలింతను ఆపుకుంటూ అంది శోభ. నాకు తెలుసు. జీన్స్ లో వచ్చుంటే చీర కట్టుకునుంటే 5 స్టార్ హోటల్కి తీసుకెళ్లి ఉందును అంటావు. ఒక్కసారి మొదలయ్యాక ఆపుకోబడలేదు ఆవులెత్తలు. మెల్లగా మాటలు తగ్గించేసింది. కారులో అసలు పలకనే లేదు. ఫ్లాట్ చేరుకునే వరకు సీట్లో నిద్రపోయింది. ఆ మర్నాడు ఏకాంతం దొరికినప్పుడు విఠల్ ఎంతైనా ఆట పట్టించాడు. స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాల్సిన సమయంలో నిద్రపోయావు. అన్నీ మన మంచికే అంటారు. బుద్ధిగా అంటూనే నవ్వేసింది శోభ. ఒప్పుకున్నాడు విఠల్. నిజమే. నువ్వలా నిద్రపోయి ఉండకపోతే నిన్ను నా ఫ్లాట్కి రమ్మని ఉండేవాణ్ణి. తర్వాత ఏమన్నా జరుగుండేది. నేను వచ్చి ఉండను. అబద్ధం. నీకేంటంత భరోసా నువ్వు పిలవగానే వచ్చేస్తానని? ఏమో, నమ్మకం అంతే. ఆమె ఆలోచించింది. విఠల్ రా, ఇంకాసేపు కబుర్లు చెప్పుకుందాం అనుంటే తను తప్పక వెళ్ళుండేది. విఠల్కి ఆ మాట చెప్పలేదు శోభ. ఆమెకి మనసు మూలలో ఎక్కడో భయం, నిరాశ. తన సంతోషం అంటే తనకే అపనమ్మకం. ఆమెకు తను ఆనందంగా గడిపిన ప్రతి రోజుకి రెట్టింపు దుఃఖం అనుభవిస్తోందని నమ్మకం. శోభ పూర్తిగా వర్తమానంలో అనుమానాల్ని, నిరాశని వెనక్కి తోసి గడిపిన రోజులవి. ఎప్పుడూ ఎరగనంత స్వేచ్ఛ, ఉత్సాహం. విఠల్తో ఢిల్లీ తిరిగినా, షాపింగ్కి వెళ్ళినా, సుమతో సాధన చేసినా, గౌతంతో కలిసి అల్లరి చేసినా ముఖంపై చిరునవ్వు. రోజు విఠల్తో కనీసం ఓ గంటన్నా ఏకాంతం. అయినా అతనితో కళ్ళు కలిస్తే సిగ్గు. ఎంత సరదాగా కబుర్లు చెప్పినా భుజాల మీద చెయ్యి వేయడం తప్ప వేరే చనువు తీసుకొని అతనంటే గౌరవం. ఏదో మిస్ అవుతున్నానేమో అని అనుమానం. అతను తమ జీవితాలు ముడిపడిపోయాయి అన్నట్టు మాట్లాడితే ఆమె ఊరుకునేది. ఆమెకి రాను రాను నిశ్చయంగా తెలుసు ఇది అసాధ్యమని. అతనికి ఎలా చెప్పాలో తెలియదు. అందుకే ఊరుకునేది. అతనితో గడిపినంతసేపు భవిష్యత్తు గురించి బంగారు కలలు కండం సులభంగా తోచేది. కాని ఏకాంతంలో అవేవీ నిజం కాలేవని ఆమెకి నమ్మకంగా తెలుసు. ఒకసారి విఠల్తో అంది. నేనిలా సంతోషంగా ఉండడానికి తగను. డోంట్ బి సిల్లీ. కాదు, నిజంగానే. నాకు ఆనందంగా బ్రతకడానికి అర్హత లేదు. ఆనందానికి అర్హతలేమిటి? నువ్వు ఒక్కోసారి చాలా సిల్లీగా మాట్లాడతావు. నువ్వేమైనాను? పోనీ నువ్వేం తప్పు చేశావు? ఆమె దిగులుగా ఊరుకుంది. తను పుట్టడమే తప్పు. అదెలా అనగలదు? నిజానికి తనకెలాంటి లోటు లేదు. అన్ని వసతులు గల జీవితం, చదువు, ప్రతిభ, పేరు, అమ్మ. ఆ కీర్తికాంక్ష లేకపోతే అమ్మ మామూలుగా అందరూ తల్లుల్లా తమ కుటుంబము సాధారణమైన జీవితం గడుపుతుండేవారు. శోభకి అమ్మ కీర్తిని నిరసించడం తప్పని తెలుసు. హరిప్రియకి అంతటి వ్యక్తిత్వం లేకపోతే తను ఇలా ఈ మాత్రం ప్రతిభాశాలి అన్న పేరు కూడా లేకుండా ఉండేది. అమ్మ అలా ఉండబట్టి నేనిలా ఉన్నానని ఆమెకి సంతోషమైన, దుఃఖమైన పట్టలేనప్పుడు కలిగే ఊహ. హరిప్రియ సాధారణ స్త్రీలా, భారీగా, గృహిణిగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆ అవసరమే రాలేదు. మొదట్నుంచి ధనిక కుటుంబం. ఎప్పుడూ పూచిక పుల్ల ఎత్తి పక్కన పెట్టవలసిన అవసరం రాలేదు. పెళ్ళయ్యాక కూడా అదే స్థితి కొనసాగింది. నాన్నగారు ఎటువంటి ఒత్తిడి లేకుండా సర్దుకుపోయారు. అమ్మ తన సంగీతారాధనలోనే ఉండిపోయేది.